మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ అయ్యప్ప పూజ జరిగినా మనకి ఈ పాట వినిపిస్తుంది. ఏం పాట అది? బాలస్వామిని. ఎస్, బాలస్వామిది. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, మాల వేసిన మనసారా అయ్యప్ప. సో మరి ఈ సాంగ్ ని వరకు రావడానికి ఈ అమ్మాయితో పాడిద్దాము అని ఎవరు అనుకున్నారు? గంగక్క, యాంకర్ గంగక్క. యాంకర్ గంగక్క బాగా సపోర్ట్ చేసిందా? ఓకే, నిన్ను సజెస్ట్ చేసిందా? ఆ తర్వాత మళ్ళీ గోదావక్క కూడా చాలా నన్ను ఎంకరేజ్ చేసింది. నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ చెయ్యు, నువ్వు చాలా ప్రపోజ్ అవుతావు, నువ్వు ఇంత పైకి famous వచ్చేస్తావు, అవుతావు. నువ్వు ఫేమస్ అవుతావు, ఖచ్చితంగా నీకు ఈ ప్రపోజ్ ఉంటది నీకు అని నాకు చాలా ప్రపోజ్ ప్రమోషన్ చేసింది. చేయించింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న ఒక చిచ్చర పిడుగు మీకు గుర్తుండే ఉంటుంది. తన పాటతో ఇప్పుడున్న ట్రెండ్ని ఇంకొక మెట్టు ఎక్కించి తన పాటని 1,30,000 వ్యూస్కి వెళ్ళింది ఆ అమ్మాయి పాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము బుద్ధి మీద పట్ట వేయనప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బాలసాల తీసి అవురంగా చూసుకుంటావు. సూపర్. కానీ నీ మీద నాకు కంప్లైంట్ అబ్బా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాన్న పాటనే పాడినావు, ఈసారి నాన్న పాటనే పాడినావు. ఇప్పుడు నీ సాంగ్ చాలా బాగా రీచ్ అయింది. ఇప్పుడు మొత్తం వచ్చి అయ్యప్పల సీజన్. ఎస్, ఎక్కడ అయ్యప్ప పూజ జరిగినా మనకి ఈ పాట వినిపిస్తుంది. ఏం పాట అది? బాలస్వామిని. ఎస్, బాలస్వామిది. నిజంగా అండి, మనం ఇక్కడే కాదు, టోటల్ అయ్యప్ప మాల వేసే ప్రతి ఒక్క చోట, ఆ ఇంపార్టెన్స్, ఆ గుడి ఉన్న ప్రతి చోట ఈ పాట మార్మోగుతుంది. నేను ఎప్పుడు ఒకటి అనుకునేదాన్ని ఏంటంటే, మనకి అయ్యప్ప పాటలు అనగానే కేరళలో, తమిళనాడులోనో షూట్ చేసి వాళ్ళ సాంగ్ని మనకి డబ్ చేస్తారు. ప్రతిసారి అనుకునేదాన్ని, ఎందుకు మన దగ్గర సింగర్స్ లేరా, రైటర్స్ లేరా, ఎందుకు మన దగ్గర తెలుగు సాంగ్ని కంపోజ్ చెయ్యరు అని అనుకునేదాన్ని. సో ఆ ఒక వెల్తిని ఈ సాంగ్ తీర్చేసింది. సో ఎందుకంటే మన దగ్గర చాలా మంచి రైటర్స్ ఉన్నారు, చాలా మంచి మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చాలా తక్కువ. చేయలేదు అని చెప్పలేను, చేశారు, బట్ మంచి రీచ్ వెళ్ళే ఒక సాంగ్ అయితే అంతగా రాలేదు. సో ఈ పాట చాలా చాలా బాగా రీచ్ అయింది. ఈ అమ్మాయి ఆ పాటని పాడింది. సో వీ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే మన దగ్గరకు వచ్చి ఒక పాడిన అమ్మాయి సాంగ్ పాడింది అనగానే వాళ్ళ మదర్ చెప్పారు, మేడం ఇట్లా పాప పాట పాడిందండి అని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో తను ఇప్పుడు మనకు ఆ పాట పాడి వినిపిస్తుంది. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, మాల వేసిన మనసారా అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే, నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే, నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే, తెలిసి తెలియని తనము నిన్ను తలుసుకుంటేనే. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో. నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప, నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప, నా మాటలో నీవే స్వామి శరణమయ్యప్ప, నా చేతలో నీవే స్వామి శరణమయ్యప్ప.
బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్య స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలోనే నై ఉంటాను అయ్యప్ప నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరి చేర్చే దైవము అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్య స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప ఈ చిన్నితనములో నీ మాల వేసిన నాకెంత భాగ్యమో ఏ జన్మ పుణ్యమో ఇరుముడి గట్టి శబరిమలెక్కి నీ అభిషేకం చేస్తాను అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్య స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి శరణమయ్యప్ప. నిజంగా ఈ పాటలోనే ఉంటది ఆయన అనుగ్రహం ఉంటేనే మాల వేయొచ్చు, ఆయన అనుగ్రహం ఉంటేనే ఇరుముడి కట్టుకొని స్వామికి దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయనకి ఆ నెయ్యి అభిషేకం చేయగలుగుతాం. తెలుసా ఇవన్నీ ఉంటాయని? నిజంగా నువ్వు లక్కీ బేబీ అని చెప్పాలి. ఆయన పాట పాడగలిగినవు అంటే, పాడి ఇంత ఫేమస్ అయ్యింది అంటే ఆ అయ్యప్ప కరుణ నీకు చాలా బాగా ఉండి నిన్ను వెతుక్కొని ఈ సాంగ్ నీ దగ్గరకు వచ్చింది. యు ఆర్ సో బ్లెస్డ్ కదా. ఎంతమంది పిల్లలు ఈ పాట విని ఇన్స్పైర్ అయ్యారో తెలుసా? చాలా మంది పిల్లలు పాడుతున్నారు అండ్ ఈ పాటకి డాన్స్ చేస్తున్నారు. అంటే మా రీల్స్ చాలా బాగా చేస్తున్నారు, చాలా రీల్స్, అసలు ఎన్ని రీల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈ సాంగ్ కి రీల్స్ చేసిండ్రు. అంటే ఒక జనరల్ గా మూవీ సాంగ్ కి చేయడం కామన్, ఫోక్ సాంగ్ కి కూడా ఇన్స్పైర్ అవుతారు, చేస్తారు. బట్ డివోషనల్ సాంగ్ కి ఇన్స్పైర్ అయ్యి చేయడం ఈ సాంగ్ తో చాలా వచ్చింది. మనం ఇప్పుడు మామూలుగా ఎల్లమ్మ సాంగ్స్ అవి చాలా రీల్స్ చూసినాం కదా. బట్ అయ్యప్ప స్వామి సాంగ్, ఈ సాంగ్ తో అయితే అసలు ఎంతమంది రీల్స్ చేసిండ్రు, పెద్ద పెద్ద వాళ్ళు డాన్స్ కూడా చేసిండ్రు, చిన్నపిల్లలు చిన్న చిన్న బేబీస్ తో కూడా అట్లా ఆ సాంగ్ పెట్టి ఆ అయ్యప్ప గెటప్ వేసి ఆ సాంగ్ ని యూజ్ చేసి రీల్ చేసిర్రు. చూసావా ఎన్ని వచ్చాయో? సో చూడు మరి నీకు ఎంత క్రేజ్ వచ్చింది ఆ పాటతోని కదా, ఎంత బ్లెస్ ఉంటే వస్తుంది నిజంగా. ఇంకొకటి ఏంటి అంటే ఆ సాంగ్ అంటే చేయడానికి పాడడానికి మరి అట్లా చెప్పినప్పుడు అందరు అప్రిషియేట్ చేస్తారు కదా పాడినందుకు. నీకెలా అనిపిస్తుంది అట్లా అందరు అప్రిషియేట్ చేస్తుంటే, బాగా పాడింది, ఆ అమ్మాయి ఎవరు అనేసి ఎంక్వైరీ చేస్తారు కదా. అప్పుడు ఎవరైనా వచ్చి నీకు అప్రిషియేట్ చేస్తే నీకు ఎలా అనిపించేది? చాలా బాగా అనిపించేది. ఇంకా ఇట్లాంటి పాటలు పాడాలి అనిపించిందా? ఎస్, చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది. సో నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బాలస్వామికి పాటకే వచ్చింది, కానీ ఎవరు అమ్మ వీళ్ళు చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను అని అనిపించింది? ఎవరు అంతగా ఫుల్ గా మెచ్చుకున్నారు నేను ఈ పాటకి? అందరూ మెచ్చుకున్నారు. ఫస్ట్ అయితే మా అన్మల్ సారు, ఇంకా నన్ను ప్రపోజ్ చేసింది, ఆ తర్వాత అష్టగంగాధర్ సారు, వాళ్ళు అలా చేసి నాకు ప్రపోజ్. ఓకే, చాలా బాగా అనిపించింది. ఓకే ఓకే, నిన్ను ఇంట్రడ్యూస్ చేసి సపోర్ట్ చేశారు. ఓకే, సో మరి ఈ సాంగ్ ని వరకు రావడానికి ఈ అమ్మాయితో పాడిద్దాము అని ఎవరు అనుకున్నారు? గంగక్క, యాంకర్ గంగక్క నిన్ను సజెస్ట్ చేసిందా? ఆ తర్వాత మళ్ళీ గోదావక్క కూడా చాలా నన్ను ఎంకరేజ్ చేసింది. నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ చెయ్యు, నువ్వు చాలా ప్రపోజ్ అవుతావు, నువ్వు ఇంత పైకి వచ్చేస్తావు, నువ్వు ఫేమస్ అవుతావు, ఖచ్చితంగా నీకు ఈ ప్రపోజ్ ఉంటది నీకు అని నాకు చాలా ప్రపోజ్ చేసింది. ఓకే, రైట్. we also feel happy. Thank you so much for your visit and ఇట్లాగే చాలా చాలా మంచి మంచి సాంగ్స్ పాడాలి.
రైట్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.